భద్రోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్ పోటీలను ఆదివారం ఉదయం హుస్నాబాద్ ఎమ్మెల్యే వడితెల సతీష్ కుమార్, సిద్దిపేట సిపి జోయల్ డేవిడ్ హాజరై పోటీలను ప్రారంభించారు. పట్టణంలోని ఏన నుండి అక్కనపేట మండల కేంద్రం వరకు జరిగిన హాఫ్ మారథాన్లో ఏసీపీ, సిపి, ఎస్ఐలు, పోలీస్ యంత్రాంగం, అధికారులు, మహిళలు, యువతతో పాటు ఉత్సాహంగా పాల్గొని యువతలో జోష్ నింపారు. 10K రన్ విభాగంలో 173 మంది, 5K రన్ విభాగంలో 513 మంది, 5K రన్ గర్ల్స్ విభాగంలో 34 మంది, 21K రన్ విభాగంలో 284, మొత్తంగా 1004 హాఫ్ మారథాన్లో పాల్గొని చరిత్ర సృష్టించారు. ఇటు సందర్భంగా ఎమ్మెల్యే వడితెల సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ప్రాంత నలుమూలల నుంచి పాల్గొనడం గర్వకారణమని తెలిపారు. హుస్నాబాద్ సిఐ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ గొప్ప పోరాట స్ఫూర్తితో నదీ ప్రవాహంలో కొనసాగిన 21K రన్ తన జీవితంలో మర్చిపోలేని ఘట్టమని తెలిపాడు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు కార్యక్రమానికి హైలైట్గా నిలిచాయి. చేయాల్సిందే బతికే ఆశలు పోతే ప్రాణాలు 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 ప్రాణాలు. Spirit of the forces. Die for the country. Live like a legend. Mera Bharat Mahan Mahan Mahan. आजा जिंदे शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले, आजा आजा
तारे नीले आसमाने के तले सच्ची मैंने याद कमाई है नच्चे नच्चे कोयलों पे रात बिताई है अखियों की नींद मैंने भूखों से उड़ा दी गिर गिर गाने मैंने जिंदगी जलाई है సో నెక్స్ట్ అంకంలోకి మనం బయలుదేరుతున్నాం నెక్స్ట్ అంకంలోకి మనం రెడీ అవుతున్నాం మీరందరూ రెడీ అంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి ఓకేనా ఓకే లేకపోతే ఒక డాన్స్ వేసుకొని డాన్స్ చూసిన తర్వాత వెళ్దామా డాన్సా మీటింగా మరి డాన్స్ అని గట్టిగా చెప్పండి గట్టిగా డాన్స్ పీపుల్ రెడీయా మీ చప్పట్లు లేవని మళ్ళా రెడీగా లేరయ్యా చాలా చప్పగా ఉన్నాయన్నారు గట్టిగా అట డాన్స్ గ్రూప్ బి రెడీ మీకోసం చివరిగా ఒక డాన్స్ దెన్ ఇమీడియట్లీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ సాంగ్ టైం లేదు రెడీయా మ్యూజిక్ 1 2 3 మ్యూజిక్ ఆన్ ప్లీజ్
చీల్చుకొని బయటపడ్డ క్షణం బిడ్డ ఈ గాలి కోసమే ఏడుపు మొదలెడతాడు. చివరి క్షణం వరకు ఆ గాలి పీలుస్తూనే ఉంటాడు. కానీ నిజమైన దేశభక్తుడికి ఇష్టమైన గాలి ఏంటో తెలుసా? తన తల్లి నేల మీద గర్వంగా తల ఎత్తుకుని రెపరెపలాడుతున్న జెండా మీద నుంచి వచ్చే గాలి. నేనే చదువుతానని చెప్పేసి సంతోషంగా ఉన్నారు. ఆయనకి అవకాశం ఇద్దాం మీకు చెప్పడానికి. తను చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నాడు గెలుపు లేక పేర్లు చెప్పడానికి. సో మీ అందరి చప్పట్ల దుప్పట్ల మధ్య వేదిక మీదికి ఇక్కడికి అతిథులను పిలుచుకుందాం. ముందుగా మనందరికీ తెలుసు హుస్నాబాద్ నియోజకవర్గంలో 2 సార్లు మీ హృదయాన్ని గెలుచుకొని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉడితెల సతీష్ కుమార్ గారి గురించి చెప్పాల్సినటువంటి అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే వారి గురించి క్షుణ్ణంగా నాకంటే మీకే ఎక్కువగా తెలుసు. కఠోర క్రమశిక్షణకు మారుపేరైనటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి సుపుత్రులు వారు తనదైన శైలిలో ఇక్కడ ఒక మంచి యూత్కి పెద్దపీట వేస్తూ యూత్కి ఏదంటే అది అనేటువంటి భావంతో వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేస్తూ తన మంచితనానికి ఒక విద్యావేత్తగా అందరినీ ప్రోత్సహిస్తూ ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ లలో మధ్యాహ్న భోజనం తన సొంత ఖర్చులతోటి కూడా కొంత సహాయ సహకారాలు అందిస్తూ రైతు బాంధవుడిగా అందరికీ దగ్గరవుతూ ఒక గణనాథుడిగా ఏ కార్యక్రమాలు చేసినా కానీ నేను మీకున్నాను అనుకుంటూ అండగా ఉన్నటువంటి ఒడితెల సతీష్ కుమార్ గారు స్థానిక ఎమ్మెల్యే వారిని వేదిక మీదకి మీ చప్పట్ల ద్వారా స్వాగతం పలుకుతున్నాను. అయ్యా మీరు రావాల్సిందిగా వేదిక మీదకి కోరుకుంటున్నాను. అభిమానం అంటే అది వచ్చిన మెడల్స్ అంతా వాళ్ళ చప్పట్లతోటి సెల్ ఫోన్లతో బంధించుకోవడానికి వాళ్ళని అక్కడ బందీ చేసినారు. మీరు గట్టిగా చప్పట్లు కొడితేనే వారు వచ్చేటట్టుగా లేరు. సార్ దయచేసి వేదిక మీదకి రండి. వచ్చినటువంటి వార్తా విలేకరులకి ప్రెస్ మీడియాకి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎమ్మెల్యే గారిని సెల్ఫీల జోరు జరుగుతుంది, అక్కడ అటాక్ జరుగుతుంది. ఎమ్మెల్యే సతీష్ గారికి స్వాగతం సార్. అలాగే సిపి గారికి స్వాగతం. శ్రీ రామేశ్వర రెడ్డి గారు ఆర్టీఓ ఏసీపీ వారిని, శ్రీ రాయిరెడ్డి రాజిరెడ్డి గారు జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దిపేట, ఆకుల రజిత వెంకన్న గారు, శ్రీ ముఖ్య మంగా శ్రీనివాస్ గారు, మానస సుభాష్ గారు ఎంపీపీ హుస్నాబాద్, శ్రీమతి కొక్కుల కీర్తి సురేష్ గారు, అలాగే ఈరోజు పొద్దున ఓపెనింగ్ లో పాల్గొనేటువంటి పెద్దలంతా దయచేసి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మార్కెట్ చైర్మన్ అశోక్ బాబు గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే వేదిక మీదకి అందరూ ఎంపీపీ వాళ్ళందరూ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. జెడ్పీటీసీలు అందరూ పేరు పేరున వారికి స్వాగతం పలుకుతున్నాం. సిఐ రఘు గారు త్వరలోనే ఆన్ ది వే సిగ్నల్స్ అందుకుంటున్నారు, అయితే వచ్చేసినారు. దయచేసి మీరు కూర్చొని ఆసీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్ సిట్ డౌన్.
సరే ఇంకొక చేరండి మేడం. మేమంతా అందరి వాళ్ళు 21Kకి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి రావడం కోసం చూస్తున్నాం. చప్పట్లతోటి వేదిక మించి కొట్టి వాళ్ళందరికీ స్వాగతం పలకడం కోసం చూస్తున్నాం. ముందుగా ఇక్కడ మిగతా ఈవెంట్స్ ని కంప్లీట్ చేస్తున్న వాళ్ళందరికీ పెద్దల తరపు నుంచి మీకు చప్పట్లు కొడుతున్నాం. మా అభినందనలు అందరినీ మీరు అందుకోవాల్సిందిగా మనవి. ముందుగా మాన్యులు శ్రీ జయచంద్ర రెడ్డి గారు ఆర్డీఓ హుస్నాబాద్ వారిని 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ హుస్నాబాద్. అందరు టైర్డ్ అయ్యారా? ఈ 21K రన్ మాకు దాదాపు ఒక 10 సంవత్సరాల పరిచయం సార్ తోటి. మా జనగాంలో ఏసీపీ గారు అంటే జనగాంలో తన ఫస్ట్ పోస్టింగ్, మా జనగాం ఫస్ట్ పోస్టింగ్ నేను పేపర్లో వెళ్ళినప్పుడు పేపర్లలో చూసేవాడిని. ఇలాంటి వైబ్రెంట్ కార్యక్రమాలు నిర్వహించేవారు. తన సార్ సెకండ్ పోస్టింగ్కు నేను అక్కడ ఆదిలాబాదు, అక్కడ నేను ఆదిలాబాద్లో పనిచేశా. థర్డ్ పోస్టింగ్ వచ్చేసి మళ్ళీ కరీంనగర్, మళ్ళీ నేను కరీంనగర్లో పనిచేశా. మధ్యలో ఒక సార్ సెంట్రల్ జోన్ డీసీపీ పోయినారు, నేను జనగాం వెళ్ళా. మళ్ళీ అప్పుడు మళ్ళీ సార్ అనేవాడు కలిసినప్పుడు, మళ్ళీ ఎప్పుడు కలిసి పనిచేస్తాము అని. సరిగా నేను మీరు సిద్దిపేటలో ఉన్నారు, నేను సిద్దిపేటకి అయితే రాను సార్ అన్నాను. కానీ విధివశత్తు సిద్దిపేటకి రావాల్సి వచ్చింది. 5వ పోస్టింగ్ మేము కలిసి పనిచేయడం. కానీ ఈ 5 పోస్టింగ్లలో నేను సార్ను కలిసినప్పల్లా కూడా నేను చూసేది ఏంటంటే సార్ ఫేస్ చూడను, సార్ పొట్ట చూస్తాను ఏమైనా బయటకు వస్తుందా అని. అంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి సార్ని. నేనైతే ఐఎమ్ ఫ్యాన్. సో కింద నుంచి మీది వరకు ఒకే తీరుగా అది అవుట్పుట్. నేను చాలాసార్లు దీనిలో మా సిఐ గారు చాలా అది కదా, సిఐ గారిని కూడా అడిగా ఏమన్నా రన్ చేస్తారా సార్ అని. అది నాకు కూడా అర్థం కాదు సార్ అని మొన్న అన్నారు. సార్కి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో మాకు కూడా అర్థం కాదు సార్ అని. సో ఇట్స్ ఐ వెరీ ఫ్యాన్ ఆఫ్ దట్ కైండ్. అంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నటువంటి గౌరవనీయులు సిపిసి జోయల్ డేవిస్ గారు, అలాగే ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అలాగే ప్రముఖురాలు శ్రీమతి ఆకుల రజిత గారు. నేను కూడా తక్కువేమి కాదు, నేను కూడా ఉరకగలుగుతాను అని ఉరికి నిరూపించినటువంటి లోకల్ అక్కనపేట జెడ్పీటీసీ గారు శ్రీమతి మంగ గారు. ఇక్కడ కూర్చున్న డయాస్లో మీకు ఒక్కరికే ఎక్కువ అర్హత ఉంది మీతో. అలాగే ఎంపీపీ గారు ముస్నాబాద్, మన అక్కనపేట ఎంపీపీ గారు, అలాగే ముస్నాబాద్ ఎంపీపీ గారు మానస గారు, ఇటువైపు ఉన్నటువంటి మన ఏసీపీ గారు, అలాగే రామేశ్వర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే మీకు తెలిసి ఉంటుంది, ఇప్పుడు జాతీయ దాని ఏమంటే రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 వరకు. అందులో భాగంగా ఒక ప్రజల్లో రోడ్ సేఫ్టీ అనేటువంటి అవేర్నెస్ని కలిగించడానికి పోలీస్ శాఖ వారు వినూత్నంగా చేపట్టినటువంటి ఒక కార్యక్రమం ఇది. అలాగే ఒక ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించే క్రమంలో మనం వివిధ రకాల కార్యక్రమాలను యువతలోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో గత 2-3 నెలల నుంచి పోలీస్ శాఖ వారు ఇంతమంది ఈ రోజున ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారంటే దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది.
ఆ కృషిలో నేను కూడా ఒక రోజు పార్టిసిపేట్ అయ్యాను. ఒక రోజుకే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. వాళ్ళు ఎవ్రీడే ఇక్కడ అక్కనపేట ఎస్ఐతో మొదలు పెడితే ఇక్కడ లోకల్ ఎస్ఐ, అలాగే కొహెడా ఎస్ఐ, అలాగే సిఐ గారు, ఏసీబీ గారు ఎవ్రీడే పోయి యూత్లో ఈ దాని ఏమంటారు ఆరోగ్యపరమైనటువంటి ఒక కాంక్షను రగల్చి వాళ్ళలో ఈ రన్ పట్ల ఒక ప్రేమను పెంచినారు. అందువల్లనే ఈ రోజున ఇంతమంది, ఇప్పుడు ఇంతకుముందుకు 10K రన్ చూసినప్పుడు అనిపించింది దాదాపు ఒక 600 మంది రోడ్డు పొడుగుతా వెళ్తూ ఉంటుంటే ఇది ఒక కన్నులకు, అది ఉస్నాబాద్ లాంటి ఒక చిన్న మారుమూల కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్దగా ఉత్సవాన్ని జరగడానికి వాళ్ళు నెల రోజుల నుంచి ఎంతో కృషి చేసి ఉన్నారు. వారిని పదే పదే నేను అభినందిస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా మనం ఎంత కృషి చేసినప్పటికీ కూడా మనలో కనుక ఆ ఆవేశం లేకపోతే, ఆ కాంక్ష లేకపోతే ఎవరేన్ని చెప్పినా కానీ మనం అక్కడికి పోలేము. ఇంతమంది ఈ రోజున పార్టిసిపేట్ అయ్యారు అంటే ఉస్నాబాద్ యువత మామూలు యువత కాదు అని మీరందరూ నిరూపించారు. మిమ్మల్ని కూడా నేను పేరు పేరున అభినందిస్తా ఉన్నా. ఈ శక్తి, ఈ యువశక్తి ఇంకా ముందుకు వెళ్ళాలి, రకరకాల కార్యక్రమాలతోటి ముందుకు వెళ్ళాలి. దీంతో ఇక్కడితోటి ఆగిపోకూడదు. దయచేసి దీన్ని గమనించి ఈ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి, అలాగే సిపి గారికి, ముఖ్యంగా ఏసీపీ గారికి, సిఐ గారిని నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కార్యక్రమ నిర్వాహకులకు శుభాకాంక్షలు, అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా వినే ఓపిక లేనివాడు ఎప్పుడు అజ్ఞానిగా మిగిలిపోతాడు, చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. అలాగే ఫిజికల్ ఫిట్నెస్, శరీర సామర్థ్యం లేనివాడు ఏమీ చేయలేనివాడిగా మిగిలిపోతాడు. ఇది మనలో అవేర్నెస్ కోసమే ఈ అద్భుతమైనటువంటి ఈ ఈవెంట్ను ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి గల కారణం మీరందరూ, మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదలే ఈ ఈవెంట్ ఇంత సక్సెస్గా జరుగుతుంది. దీంట్లో 21Kకి 284 మంది పాల్గొన్నారు. 284. దయచేసి పత్రికా విలేకరులందరూ మీరు రాసుకోవాలి, ఇది ఆసామాషి కాదు. 10Kకి 173, 173 మంది. అలాగే 5Kకి 513 మంది 5Kకి. అక్కడ చూడగానే ఒక ఉత్సవం మాదిరిగా ఉంది, 513 మంది. అలాగే గర్ల్స్, ఉమెన్స్కి 5Kకి 34 మంది. మళ్ళొక్కసారి మీ విలేకరుల కోసం చెప్తున్నాను, మిత్రుల కోసం. 21Kకి 284, 10Kకి 173, 5K జెంట్స్ 513, 5K గర్ల్స్కి 34, మొత్తం కలిసి 1004 మంది ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఇది రిజిస్టర్డ్ మాత్రమే. ఇక్కడికి వచ్చి కొంతమంది వాళ్ళు ఉత్సాహంగా కూడా పాల్గొన్నారని మన మిత్రులు చెప్తున్నారు. మీరందరూ ఒక్కసారి గట్టిగా కేకేస్తే ఎట్లుండాలి? అది ఎంత కేకేస్తే అంత బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకు తెలుసా? మన ఎదురుగా ఎమ్మెల్యే గారు భోలాశంకర్లు, నాకు వారి గురించి 20 సంవత్సరాలుగా తెలుసు. మీరు ఎంత ఉత్సాహంగా ఉంటే అన్ని ఈవెంట్లు వాళ్ళు దగ్గరుండి చేస్తారు. సార్, ఇట్స్ అ గ్రేట్ ఈవెంట్. మహిళల గురించి ఈనాడు జరిగినటువంటి ఈవెంట్ ఉస్నాబాద్ చరిత్ర లోపల నిలిచిపోయేటువంటి ఘట్టం. సార్, హ్యాట్స్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. మీరు చేసినటువంటి ఆ సిద్దిపేట కళాక్షేత్రానికి సంబంధించిన అవేర్నెస్ చేసినటువంటి ఆ బండి కానీ, ఇలాంటి ఈవెంట్స్ కానీ ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి, ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి మనులు శ్రీ రామేశ్వర రెడ్డి గారు, ఆర్టీఓ సిద్దిపేట గారు, వారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. త్వరలోనే మీటింగ్స్ ఫినిష్ అవుతూ మనం బహుమతి ప్రధానోత్సవానికి వెళ్తాం. హలో 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ ఉస్నాబాద్లో హాఫ్ మారథాన్ నిర్వహించడం చాలా రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఉస్నాబాద్లో హాఫ్ మారథాన్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది.
ఈ యొక్క సభకి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారికి, సిపి జోయల్ డేవిస్ గారికి, మరి ఇతర ప్రముఖులందరికీ నా నమస్కారాలు. ఎవ్రీ ఇయర్ మనము రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుకుంటాము. ఈసారి జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 వరకు ఒక మాసోత్సవం జరుపుకుంటాము. ప్రజల్లో ఈ రోడ్డు భద్రత గురించి అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో వినూత్నంగా ఇక్కడ ఉస్మానాబాద్లో ఈ మ్యారథాన్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, యాక్సిడెంట్ కాకుండా అనేది దీని ద్వారా డిఫరెంట్ కార్యక్రమాలు చేపడుతున్నాము. డ్రైవర్లకు అవగాహన, సిద్దిపేటలో, చేర్యాల్లో, తర్వాత గజ్వేల్లో అన్ని ప్రాంతాల్లో మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో దీనిలో ముఖ్యంగా రోడ్డు మీద వెహికల్ నడిపించేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. 2 వీలర్ అయితే, 4 వీలర్ అయితే మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవ్ చేయకూడదు. ఈ నియమాలన్నీ పాటిస్తే మన యువత ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా, ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా ఉంటుంది. ప్రతి సంవత్సరం మన దేశంలో 150,000 మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. మన దేశంలో ఇంత పెద్ద ఎత్తున చనిపోవడం వేరే ఏ డిసీజ్ వల్ల కానీ ఇంకే దానివల్ల కూడా ఇతలేదు. రోడ్డు భద్రత వల్లనే రోడ్డు భద్రత పాటించకపోవడం వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారు. సో మీరు అందరూ రోడ్డు భద్రత జాగ్రత్తగా పాటించాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాన్యులు సునీల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. నేను మీకు ముందే చెప్పాను, పెద్దలు అందరు ఇక్కడ విచ్చేసిన సార్ని వేదిక మీదకి వచ్చి మీతో 4 మాటలు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మాన్యులు సతీష్ గారు. నాతో పాటు కోరస్ ఇస్తారు అందరూ. నేను అంటే కోరస్ ఇస్తారా మీరు అందరూ? ఇస్తా అంటే మాట్లాడతారు, ఎవరు మాట్లాడారు? ఇస్తారా? గుడ్ మార్నింగ్ హుస్నాబాద్. మళ్ళా ఇద్దామా? గుడ్ మార్నింగ్ హుస్నాబాద్. గట్టిగా అంటే మా సర్పంచ్లు, జర ఎంపీటీసీలు, జర కార్యకర్తలు, నాయకులు, యువకులు, ఉత్సాహవంతులు ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ రాలే. గుడ్ మార్నింగ్ హుస్నాబాద్. గుడ్. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో గౌరవ కమిషనర్ గారు జోయల్ డేవిస్ గారు, గౌరవ జిల్లా వైస్ చైర్మన్ గారు రాజిరెడ్డి రాజారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ఆకుల రజితక్క గారు, జెడ్పీటీసీ అక్కన్నపేట 5K రన్ చేసిన మంగ గారు, అదేవిధంగా ఎంపీపీ అక్కన్నపేట 5K రన్ చేసిన లక్ష్మక్క గారు, అదేవిధంగా హుస్నాబాద్ ఎంపీపీ గారు మానస గారు, గౌరవ పెద్దలు ఆర్డీఓ గారు జయచంద్ర రెడ్డి గారు, వారు కూడా చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ అకాడమీ అంటే. అదేవిధంగా మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అశోక్ బాబు గారు, గౌరవ ఏసీపీ గారు, మన ఏసీపీ గారు మనందరం కూడా ఉర్రూతలు ఊగించి మరి కార్యక్రమం ముందు తీసుకొచ్చిన మన ఏసీపీ మహేందర్ గారు, అదేవిధంగా మన కోసం ఇక్కడ ఈ కార్యక్రమం చేయాలని చెప్పి మరి రోడ్డు భద్రత గురించి అన్ని విషయాలు వేసుకొని రోడ్డు భద్రతలో ఈ కార్యక్రమం జరగాలి అని చెప్పి ముందుకు వచ్చిన మా ఆర్టీఓ రామేశ్వర రెడ్డి గారు, అదే వేదికలను కలిసిన ఇతర పెద్దలు, మన సిఐలు, ఎస్ఐలు, ప్రత్యేకంగా ఈరోజు మన సిఐ రఘు గారికి, ఎస్ఐ శ్రీధర్ గారికి, ఎస్ఐ హుస్నాబాద్ ఎస్ఐ అక్కరపేట రవి గారికి, అదేవిధంగా ఎస్ఐ కోహెడా రాజ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మన మంత్రి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా బ్రహ్మాండంగా ఈరోజు 21K రన్, హాఫ్ మారథాన్, నిజంగా చెప్పాలంటే హాఫ్ మారథాన్ హుస్నాబాద్లో అవుతుందా అని చెప్పి ఒక నిమిషం ఆలోచించిన. మా హైదరాబాద్ మిత్రులు అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ తీసుకొని వచ్చి వెనుకరండి, మా హైదరాబాద్ మిత్రులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. 21K రన్లో కూడా పార్టిసిపేట్ చేసింది. అదేవిధంగా
గౌరవ IPS ప్రవీణ్ కుమార్ గారి శిష్యులు కూడా ఇక 21 కేలా కొంతమంది సార్ సదన్ గారు, ఇంకా కొంతమంది సమ్మయ్య గారు, కొంతమంది మిత్రులు కూడా వాళ్ళు కూడా 21 కేలో రన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దరిదాపు ఆ సిఐ గారు రఘు గారు కూడా 21 కే రన్ చేసుకొని రావడం జరిగింది. మరి అదేవిధంగా 10 కే రన్లో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేసిండ్రు. వరంగల్ నుంచి వెళ్ళి, ప్రత్యేక సిద్దిపేట నుంచి వెళ్ళి, కరీంనగర్ నుంచి వెళ్ళి, వివిధ హైదరాబాద్ నుంచి వెళ్ళి కూడా మన మిత్రులు చాలా మంది కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా అందరికి చెప్పట్లు కొడదాం. అదేవిధంగా 5 కే రన్లో కూడా, ప్రత్యేకంగా 5 కే రన్లో కూడా చాలా మంది ఉత్సాహవంతులు చాలా గొప్పగా పార్టిసిపేట్ చేసి ఇక్కడికి వెళ్ళి ఒక పెద్ద దాని కూడా ఓ తెప్పల లెక్క ఇక్కడికి వెళ్ళి కదిలిండ్రు. మంచిగా బ్రహ్మాండంగా దాదాపు 500 మంది కదిలిండ్రు. మరి బ్రహ్మాండంగా తెప్పల లెక్క పోయి రావడం జరిగింది. అదేవిధంగా మరి మా మహిళా సోదరు మళ్ళీ తక్కువ కాదు, మా మహిళా సోదరు మళ్ళీ కూడా బ్రహ్మాండంగా ఇక్కడికి వెళ్ళి 5 కే రన్ కూడా పోయి రావడం జరిగింది. దాని ప్రత్యేకంగా మరి కొంతమంది కుటుంబీకులను కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా రఘు గారు, సిఏ గారి మేడం గారు, అదేవిధంగా వాళ్ళ పిల్లలు, ఇంకా వేరే వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది వచ్చి ఇక్కడ మా కౌన్సిలర్ పిల్లలు చాలా మంది కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా దీంతో పాటు ఇవాళ హుస్నాబాద్ లోపల కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా 7 మండలాలలో మరి జరుగుతున్నది. దాంట్లో కూడా చాలా మంది యువకులు క్రికెట్ ఆడుకుంటూ మన వివిధ ప్రాంతాలలో పనిచేసే వాళ్ళు కూడా వచ్చి క్రికెట్ ఆడుకుంటూ కూడా మంచిగా ప్రోత్సాహం కూడా జరుగుతున్నది ఇక్కడ. ఇదే కాకుండా ఇంతకుముందే ఆర్డీఓ గారితో మాట్లాడినా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీసెస్ కోసం ట్రైనింగ్ కూడా పెట్టాలి అంటే మన ట్రైనింగ్ క్యాంప్ కూడా 4వ తారీఖు నుంచి కూడా ప్రారంభం కాబోతున్న యువకులందరూ కూడా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి. అదేవిధంగా గౌరవ సిపి గారికి మళ్ళీ ఒక కోరిక నేను పెట్టడం జరిగింది. సిపి గారు మరి మన డిపార్ట్మెంట్లో కూడా కొన్ని పోస్టులు పడబోతున్నాయి. మా యొక్క యువకులకు ఇక్కడ ఉత్సాహవంతులకు తప్పకుండా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి 10-15 రోజుల్లో కూడా సిపి గారు కూడా మనకు ఆ విషయాలను కూడా తెలిపి ఇక్కడ ట్రైనింగ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ పోలీసులు చేరే వారికి ఉత్సాహకులందరికీ కూడా తప్పకుండా ట్రైనింగ్ ఇస్తాం. ఇదివరకు సిపి గారు చేయబట్టి 407 మందికి ఇక్కడ ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు 100 మంది దాకా ఆల్రెడీ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం కావాల్సింది. పోయినసారి 2 నెలలు మనం ట్రైనింగ్ ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా అటువంటి ఔషధ కార్యక్రమం తప్పకుండా చేస్తాం. హుస్నాబాద్నే ఉన్న యువకులకు అందరికీ కూడా అవకాశం ఇచ్చి మరి మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పి కూడా మేమందరం కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇవాళ నిజంగా ఇంత గొప్పగా ఈ కార్యక్రమం ఒక పొద్దున 5 గంటల నుంచి ఒక పండుగ వాతావరణం, దరిదాపు 1000 పైచీలకు ఇక్కడికి వచ్చి చాలా మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం. దరిదాపు అందరు కౌన్సిలర్స్, ఈ యొక్క హుస్నాబాద్, కోహెడా, అక్కనపేట మండలకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా వివిధ పెద్ద నాయకులు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇంత ఘనంగా, ప్రత్యేకంగా మా ప్రెస్ మిత్రులు కూడా పొద్దున్న 5ంటికి ఇక్కడ అంతే 5ంటికి అందరూ కూడా రావడం, ఈ ప్రెస్ కవరేజ్ చేయడం, ప్రతి ఒక్కరు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం చూసి నేను ప్రోత్సహించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా హుస్నాబాద్లో నిర్వర్తించాలని చెప్పి గౌరవ సిపి గారిని నేను విన్నవించుకుంటున్నాను. తప్పకుండా వినిస్తాను. అదే కాకుండా వారికి ఉన్న అన్ని సబ్జెక్ట్స్లో కూడా, అన్ని విషయాల్లో కూడా మనకు ముందు తోడుగా వండుకుంటూ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్లాలని, యువకులందరూ కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి విన్నపం చేసుకుంటూ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. ఆర్డీఓ గారి మాటలతో మాట కలుపుదాం. దయచేసి నిలిచి లేచి మన మనస్సుతో మనం ఇంటి నుంచి బయటికి రాగానే మన ఇంట్లోకి వెళ్ళి క్షేమంగా తిరిగి వెళ్ళాలంటే 4 మాటలు మనం అనుకోవాలి. 4 మాటలు గౌరవంగా ముందుకెళ్ళాలి. ఆ గౌరవమైనటువంటి ప్రతిజ్ఞను మీ ముందు జయచంద్ర రెడ్డి గారు చేస్తారు. చాలా రోజుల క్రితము ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక యాక్సిడెంట్ ఒక మనిషిని చంపడం కాదు, కొన్ని కుటుంబాలను రోడ్డున పాలు చేస్తాయి అని. అది కరోనా వస్తే మన దగ్గర డెత్ రేట్ 0.8%, 0.7% ఉంది. అది కూడా ఏదో ఒక MRPDs ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంది. కానీ యాక్సిడెంట్ అయితే ఆ కారులో ఉన్న వాళ్ళు లేదా ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా, ఆరోగ్యంతో సంబంధం లేకుండా
ఉన్న పలంగా ఒక తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం రోడ్ సేఫ్టీ గురించి. ఇంకా వేరే వేరే డిసీజులు కాదు. ద మోస్ట్ డేంజరస్ ఈవెంట్ లైఫ్లో ఏదైనా ఉంది అంటే అది రోడ్ సేఫ్టీలో యాక్సిడెంట్. అంటే రోడ్ సేఫ్టీ పాటించకపోవడం వల్ల మనం యాక్సిడెంట్ గురి కావడం వల్ల మన అంగవైకల్యం రావడం కానీ లేదా చనిపోవడం కానీ జరిగితే ఒకేసారి రోడ్డు మీద కుటుంబం పడితే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్క నిమిషం రోడ్లో మీరు ఒక్క క్షణం కనుక డ్రైవింగ్ చేసే వాళ్ళు ఒక్క క్షణం కనుక ఏమర్పాటు ఉంటే, అది పెద్దగా ఒక అర్ధగంట సేపు ఉండాలి, 5 నిమిషాలు అజాగ్రత్త ఉంటే కాదు, ఒక్క క్షణము ఇటు సైడ్కి చూసినా రోడ్డు దిక్కు చూడకపోయినా ఎదుటి వెహికల్కి వెళ్ళిపోయి గుద్ది ఒక్క క్షణంలోనే మొత్తం 2 కార్ల కుటుంబాలు సజీవ సమాధి అయిపోయి అన్ని రకాలుగా వాళ్ళు నష్టపోవడం అనేది మేము చూస్తూ ఉన్నాము. దయచేసి ఏంటి అంటే ఎట్లయితే కరోనాకు మీరు మాస్క్ పెట్టుకొని ఎట్లయితే కరోనాకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అంతకంటే మోస్ట్ డేంజరస్ మనకు కాకుండా మనం ఎదుటి వాళ్ళకి చేయకుండా కొన్ని చర్యలు తీసుకోవాలని కోరుతూ దీని సందర్భంగా మనమందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి అందరూ కూడా చేతులు ముందుకు చాపి ఇది ప్రతిజ్ఞ మనకు మనము అలాగే మనం సమాజానికి చేస్తా ఉన్నాం. నాతో పాటు మీరు అందరూ కూడా చదవాలి దయచేసి. నేను ఎల్లప్పుడూ నేను డ్రైవ్ చేసిన ప్రతిసారి నా సీట్ బెల్ట్ను పెట్టుకుంటాను మరియు నా ప్రయాణికులందరూ సరిగా కట్టుకున్నారని నిర్ధారించుకుంటాను. నేను నా మోటార్ సైకిల్ హెల్మెట్ ధరిస్తాను మరియు నేను ప్రయాణించేటప్పుడు నా హెడ్ లైట్లను ఉంచుతాను. నేను ఒక పాదచారుడిగా నేను నియమించబడిన క్రాసింగ్ వద్ద సురక్షితంగా రహదారిని దాటుతాను. నేను రహదారులపై వేగ పరిమితులను అనుసరిస్తాను. నేను మద్యము లేదా మాదక ద్రవ్యాలు సేవించి డ్రైవ్ చేయను. నేను ఫోకస్ చేసి డ్రైవ్ చేస్తాను. డ్రైవింగ్ చేసేటప్పుడు పరధ్యానాలకు నేను దూరంగా ఉంటాను. నేను కారు డ్రైవర్లు, ట్రక్కు మరియు బస్సు డ్రైవర్లు, మోటార్ సైక్లిస్టులు మరియు పాదచారులతో నా రహదారిని పంచుకుంటాను. నేను వాహనాన్ని మంచి ఫిట్నెస్ టెస్ట్లో ఉంచుతాను. నేను వాహనంలో ప్రయాణించేటప్పుడు రోడ్డు మీద చెత్తను వేయను. థ్యాంక్ యూ. అనౌన్స్ చేస్తానని గట్టిగా ఉన్నాడు. సో ప్రేమపూర్వకంగా మనపూర్వకంగా ఆ లిస్టును వారితోనే చదివిద్దాం. సార్ మీ పేరు? రాజమల్లయ్య గారికి వీరి దగ్గర ఇప్పుడు ఖజానా ఉంది. సో ఖజానా వాళ్ళు చాలా వెయిట్ గా ఉంటారు కదా, గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలుకుదాం. సో అనౌన్స్ చేసే ముందు పెద్దల్ని ఇవ్వడానికి రెడీగా, విజేతలకి బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఎమ్మెల్యే గారిని, సిపి గారిని, మిగతా పెద్దలందరినీ రెడీగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ మీరు ఒక్క నిమిషం సార్, వాళ్ళు రెడీ అయిన తర్వాతనే మనం వెళ్తాం. విజేతలు ఆల్రెడీ రెడీగా ఉన్నారు, వాళ్ళందరికీ పరిచయం చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. వాళ్ళు వేదిక ఎక్కి మిమ్మల్ని మీరు చూసుకోవడానికి మీరంతా రెడీగా ఉన్నారు. సో చప్పట్లు, ఆనందం ఆకాశాన్ని మించి మిన్ను మీటి ఉండాలి. అప్పట్లో మ్యూజిక్ గా రెడీగా ఉండాలి. మాస్టర్ ఆఫ్ సెరమనీ మధు గారికి ధన్యవాదాలు సార్. మరి 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవము 2021 సందర్భంగా మన గౌరవనీయులు కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ జోయల్ డేవిస్ గారి ఆదేశాల మేరకు మరి ఈ యొక్క హుస్నాబాద్ మారథాన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 21.098 హాఫ్ మారథాన్ విభాగం లోపల పోర్ల అభిషేక్ జమ్మికుంట 1 గంట 36 నిమిషాల టైమింగ్ తో వచ్చే మన అతిథుల చేతుల మీద నగదు
ద్వితీయ స్థానంలో నిలిచారు మిట్టపల్లి దామోదర్ గుడాడిపల్లి బాలోడ్ భాయ్. నెక్స్ట్ థర్డ్ మిట్టపల్లి దామోదర్ గుడాడపల్లి దామోదర్ కి గట్టిగా చప్పట్లు. అక్కన్నపేట మండల్ అదేవిధంగా 5 కిలోమీటర్ల విభాగంలో మహిళా విభాగంలో వడ్లకొండ చైతన్య శ్రీ సిద్దిపేట 26.38 నిమిషములు. ఎస్ సార్. 5K ఉమెన్ ప్లీజ్ రావాలమ్మా తొందరగా ఎక్కడున్నా. 5K ఉమెన్స్ కి గట్టిగా చప్పట్లు. వడ్లకొండ శ్రీ చైతన్య శ్రీకి ఇంత చెప్పగానా గట్టిగా. ద్వితీయ స్థానం వెరీ గుడ్. శివాజడ బానోతు సోని బసోపూర్ కోహెడ మండలం బాలోడ్ భాయ్. రెండవ బహుమతికి రెడీగా ఉండాలి. మోనోజు సోని శ్రమ సోనికి సోని బసవాపూర్ గ్రామము కోహెడ మండలం. బస్వాపూర్ గ్రామం కోహినూర్ మండల్ కోహినా మండల్ కోహెడా. ఓ సారీ కోహెడా. మూడో బహుమతి రెడీ ఉన్నారా? స్థానం పెండేల హేమలత కోహెడ ధర్మసాగర్ పల్లి. గట్టిగా పెండల హేమలత గట్టిగా చప్పట్లు. వెరీ గుడ్. 10K మెన్స్ రెడీగా ఉండండి. రెడీగా 173 మంది పాల్గొన్నారు. అందులో ముగ్గురిని తీయడం జరుగుతుంది. మొదటి బహుమతి సలికంటి అఖిల్ అఖిల్ మిర్యాలగూడ అఖిల్ ఎక్కడ? అరే రండి. అఖిల్ నీ ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ ఎంతమంది చూద్దాం. గట్టిగా చెప్పండి. 42 సెకండ్లు. సత్యనారాయణ రెడ్డి గారు నెక్స్ట్ రెడీగా ఉన్నారా? ద్వితీయ స్థానంలో వంగల ధనుష్ మిర్యాలగూడ వంగల ధనుష్ గారికి సెకండ్ ప్రైజ్. ధనుష్ రెడీ. ధనుష్ అరే కమాన్ యార్, గివ్ ఎ బిగ్ క్లాప్స్. మూడో బహుమతి రెడీగా సిద్ధంగా ఉండండి. థర్డ్ ద్వితీయ స్థానం ఖైరి అఖిల్ గోవర్ధనగిరి అక్కనగూడ మండలం. ఖైరి అఖిల్ కమ్. ఎస్ సార్. ఖైరి అఖిల్ గోవర్ధనగిరి 5,000 నగదు బహుమతి తృతీయ స్థానం సాధించిన వ్యక్తి. బిగ్ క్లాప్. నెక్స్ట్ వెరీ కాంపిటీషన్. 513 మంది పాల్గొన్నారు 5K జెంట్స్ కి. ఇది మామూలు కాదు, ఇది హిస్టరీ. రెడీయా? మీ చప్పట్లతోటి లాస్ట్ ఈవెంట్ కి గట్టిగా ఉండాలి. గట్టిగా నో మ్యూజిక్, ఓన్లీ మ్యూజిక్ చప్పట్లు మాత్రమే. ఫస్ట్ ప్రైజ్ ఓకే. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు బానోతు వినోద్ కల్చర్ అక్కన్నపేట మండలం 19 నిమిషాల 45 సెకండ్లు టైమింగ్ ప్రథమ స్థానం సాధించాడు. 5,000 రూపాయల నగదు బహుమతి. వినోద్ కు గట్టిగా చప్పట్లు. అతను పరిగెత్తినప్పుడు చూడాలి. అతని వెనుక చాలా దూరంలో ఉన్నారు. అతను ఒక్కడికి అతనికి మధ్య సెకండ్ ప్రైజ్ కి చాలా డిస్టెన్స్ ఉండే. ఆయన మీ చప్పట్లతో ఇంకా ఎంకరేజ్ తోటి స్పీడ్ గా వచ్చాడు. గుడ్ లక్ వినోద్. సెకండ్ ప్రైజ్ గోస్ టు ద్వితీయ బహుమతి గుగులోతు నరేష్. కల్చర్ అక్కన్నపేట మండలం
శ్రీకాంత్ ముండ్రాయి 20 నిమిషాల 26 సెకండ్ల టైమింగ్ తో కమ్ కోహెడ మండలం నంగనూరు మండలం సో దయచేసి విజేతలందరూ 5K 21K 10K అండ్ గర్ల్స్ విభాగంలో ఉన్నటువంటి 5K వాళ్ళంతా వస్తే పెద్దలతోటి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. మీ అందరి చప్పట్లు మీ అందరి ఆశీర్వాదంతో ఈ యొక్క ఈవెంట్ గొప్పగా ఆనందంగా ఉండేటట్టుగా ఒక ఫోటోతో దిగుదాం. దయచేసి అందరూ నో సెల్ఫీస్, ఫస్ట్ బిగ్ ఫోటోస్, అంత పెద్ద పెద్ద కెమెరాలు అయిన తర్వాత సెల్ఫీస్. నో సెల్ఫీస్. రెడీ కమ్. మీ చప్పట్లు. ఇక్కడ మీ వీళ్ళలో ఉన్నటువంటి చిరునవ్వు రేపు మీ దగ్గర కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటువంటి పోలీస్ సెలక్షన్స్ కానీ ఆర్మీ సెలక్షన్ కానీ ఒక ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుంటే మీరు ఉద్యోగం ఖాయం. ఎందుకంటే ఇలాంటి టఫ్ రోడ్లో చూడడం కాదు, మీ గొంతు కలుస్తేనే ఆ ఎనర్జీ. అది రెడీ. థ్యాంక్ యూ సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ గోస్ టు आजा आजा जिंदे शामी आने के आजा जरी वाले नीले आसमाने के థ్యాంక్ యూ సార్. మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ యూత్ ని మీరు ఎంకరేజ్ చేసే విధంగా వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి టీం మెంబర్స్ అందరికీ హుస్నాబాద్ పోలీస్ డివిజన్ తరఫున, హుస్నాబాద్ యువత తరఫున మా అందరి పక్షాన ధన్యవాదాలు. థ్యాంక్ యూ హైదరాబాద్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. సతీష్ గారు తలుచుకుంటే కేవలం హైదరాబాదే కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉన్న టీమ్స్ కూడా రప్పించగలరు. సిద్దిపేట గవర్నమెంట్ టీచర్స్ నుంచి కూడా ఈ రన్నర్స్ ఉన్నారు. దయచేసి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హుస్నాబాద్ పోలీస్ డివిజన్ తరఫు నుంచి పెద్దలు సిపి ఇవ్వడానికి సిద్ధంగా అండి. థ్యాంక్ యూ హైదరాబాద్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి సిపి గారికి మెమెంటో ఇవ్వాలని కోరుకుంటున్నారు. టీచర్స్ అందరూ పాల్గొన్నారు ఇందులో, వాళ్ళకి ధన్యవాదాలు. మెమెంటో అందజేయడానికి హుస్నాబాద్ డివిజన్ అంతా సన్నాహంగా ఉంది, కానీ అభిమానుల దాకిడి ఎక్కువగా ఉంది. నిజంగా హుస్నాబాద్ డివిజన్ మీరంతా అదృష్టవంతులు. ఇలాంటి ఉత్తేజంగా ఉన్నటువంటి అధికారులు దొరకడం ఈ ప్రాంతానికి ఒక అదృష్టమే.
ఆర్ట్ ని వారికి బహుకరించారు. ప్రభు గారికి కూడా ధన్యవాదాలు, గట్టిగా చెప్పట్లు సార్. వారి యొక్క ఇంటర్ని వారికి దృశ్యాలతో మన ఎమ్మెల్యే గారు సత్కరిస్తున్నారు. అది పటం మాదేగా లేదు, నిలబెడుతూ వారి ఇన్నర్ రూపాన్ని మీరు పెయింట్ చేశారు సార్, ధన్యవాదాలు. ఏసీపీ గారికి సాల్వతో సత్కరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెయిన్ అట్రాక్షన్ రఘు, గట్టిగా రఘు గారు హుస్నాబాద్. నేను రఘు ఇద్దరు మిత్రులు. రఘు చెప్పగానే పరుగున రాత్రి తన కోసం వచ్చాను. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉగ్రమంగా నిర్మించినటువంటి మై మధు గారికి, మహిమలు మాట చిన్నది. మహిమ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ ఇంటర్నేషనల్ యాక్టర్. మహిమ్ ఆర్టిస్ట్ లో కూడా మొత్తం ప్రపంచం అంతా తిరిగి మహిమ్ ఆర్టిస్ట్ చేస్తున్నానే. నాకు ఈయన చిన్నప్పటికీ కూడా నా దగ్గర పని చేసిండు, నా దగ్గర పెరిగిండినే. కాబట్టి ఒక్క నిమిషం ఆయన మహిమ్ ఆర్ట్ ఏందో ఒక్కసారి మాకు చూపించాలి మా ప్రజెంట్. 1 second ప్లీజ్ సార్. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మనీ ఇంటర్నేషనల్ మనీ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మీరందరూ రెడీయా? మైమ్ అంటే మాటల్లో ఉండవు, ఓన్లీ యాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, మాటలతోటే కమ్యూనికేట్ చేయడం కష్టం. అట్లాంటిది మాటలు లేకుండా చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలి. ఓకే, అరే సైలెన్స్, జస్ట్ ఒక్క నిమిషం ప్రోగ్రామ్. ఓకే, ఇది ఒక ఆనందమైనటువంటి సన్నివేశం. సో ఇందులో నేను పాలు పంచుకోవడం చాలా ఇష్టంగా ఉంది. అందుకే చిన్న అంశంతో, ఒకటి ప్లేస్ లేదు, మ్యూజిక్ లేదు, మేకప్ లేదు, ఏం లేదు, బట్ కోరిక మేరకు మీకోసం. ఆర్ యు రెడీ? సో మా తరఫున చిన్న తోఫా. మా ఆవిడ ఫ్రెంచ్ లేడీ, షీఈ్ ఎ ఇంటర్నేషనల్ పపెటియర్. ఫ్రాన్స్ లో ఉంటుంది ఇప్పుడు.
అక్కడ ఒక చిన్న ఈవెంట్ జరగాలన్నా కానీ చాలా కష్టం. అక్కడ ఇప్పుడు ఇంకా లాక్డౌన్ లో ఉంది. మనం ప్రపంచ దేశాలను గెలిచి ఇంత ఆనందంగా పండుగ చేసుకుంటున్నాం అంటే మనల్ని మనం శభాష్ అనిపించుకునేటువంటి రీతిలో హైదరాబాద్ లో ఈవెంట్ జరగట్లేదు, కానీ ఉస్నాబాద్ లో ఇంత అద్భుతంగా జరిగింది. దానికి అందరూ మీకు మీరే సక్సెస్ అండ్ అంత గొప్పగా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సతీష్ సార్, మీ యొక్క డివిజన్, మీ యొక్క ఈ నియోజకవర్గం ఇంత గొప్పగా ఉంది అనడానికి గల కారణం మీ కృషి, పట్టుదల. ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. లాస్ట్ గా ఓటర్. గుడ్ మార్నింగ్ టు ఆల్. 32వ రోడ్డు భద్రతా వారోత్సవం సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలో ఉస్నాబాద్ ఈనా నుంచి అక్కనపేటకు జరిగిన 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్, 21 కిలోమీటర్స్ లేడీస్ హాఫ్ మారథాన్ పోటీలో పాల్గొన్న క్యాండిడేట్స్ అందరికీ మా పోలీస్ శాఖ తరఫున అందరికీ అభినందనలు. గొప్ప పోరాట స్ఫూర్తితోటి అదొక ప్రవాహం లాగా, నదీ ప్రవాహం లాగా అనిపించింది నాకు. నేనే ఈరోజు నా జీవితంలో ఒక మరుపురాని రోజు. నేను కూడా ఫస్ట్ టైం 21 కిలోమీటర్స్ స్లోగా చేశాను, మళ్ళీ ఈరోజు చేశాను. ఈవెన్ ట్రైనింగ్లో కూడా 17 కిలోమీటర్స్ చేశాను. మీ యొక్క స్ఫూర్తి, మీ యొక్క స్పిరిట్ అదే మమ్మల్ని నడిపించింది. ఈ కార్యక్రమము మొట్టమొదట నేను, అక్కనపేట ఎస్ఐ రవి ఇద్దరం కలిసి ఈ రోడ్డు మీద వాకింగ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. దాన్ని శ్రీధర్ తోటి ప్లస్ రాజ్కుమార్ తోటి ప్లస్ ఏసీపీ గారితో డిస్కస్ చేసి ప్రతిరోజు ప్రతి ఊళ్ళో 2 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ ఆ విధంగా రన్ చేస్తూ అందరినీ యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఈ విధంగా ఒక 2 మంత్స్ కిందట మారథాన్ పెట్టాలని చెప్పేసి, హాఫ్ మారథాన్ పెట్టాలని చెప్పేసి నేను, రవి, శ్రీధర్, రాజ్కుమార్, ఏసీపీ గారిని అడిగి అందరం కలిసి డిసైడ్ చేశాము. అప్పటి నుంచి ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేస్తూ చాలా మంది ఇందులో ఖర్చు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు రవీందర్ రెడ్డి సారు ప్లస్ బాబురెడ్డి సారు వీళ్ళందరినీ మాట్లాడుతూ ఈ ట్రాక్ సెట్ చేసి 4th రోజు సిపి సార్ దగ్గరికి పోయాము. ఏదైనా చేద్దామనుకున్నాం సార్ అని చెప్పంటే సారు రియల్లీ బాగా చేయండి, ఇది చాలా బాగుంటుందని చెప్పేసి ఎంకరేజ్ చేసి హైదరాబాద్లో ఉన్న సార్ ఫ్రెండ్ సునీల్ గారితో శ్యామ్ సార్ తోటి నెంబర్లు ఇచ్చి మీరు వెళ్ళండి అని చెప్పేసి అక్కడ సార్ నెంబర్లు కాంటాక్ట్. ఎస్ సార్, సునీల్ అని చెప్పేసి ఈ ఆర్గనైజర్ ఈవెంట్ ఈ అంతా స్ఫూర్తి, దీని యొక్క వెనక ఉన్న కృషి ప్లస్ బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళే. ఈ మెడల్స్ పక్కన ఈ డిజైన్స్ ప్లస్ ఈ ప్లానింగ్ అంతా సునీల్ గారు ప్లస్ శ్యామ్ సార్ అని ఇద్దరు ఇచ్చారు. సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ ఎవ్రీ మినిట్ మేము వాట్సాప్లో ఫోన్లలో విపరీతంగా డిస్టర్బ్ చేసినా కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సూచనలు అందించాడు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాము. ఎమ్మెల్యే గారి దగ్గరికి చెప్తే సార్ ఒకసారి 10 కిలోమీటర్స్ రాండి సార్, 5 కిలోమీటర్స్ రాండి సార్ అని అనుకు మారథాన్ కూడా చేస్తుంటే ఖచ్చితంగా రవి గారు ఆ రోజు వస్తారు డెఫినెట్గా సీఏ గారు అని చెప్పాడు. సార్ కూడా ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా వస్తానని చెప్పేసి నిన్న నైటే ఇక్కడ ఉండి ఖచ్చితంగా బాగా చేయండి అని చెప్పేసి వాళ్ళ ప్రజలందరినీ పిలవండి అని చెప్పేసి స్వయంగా ప్రత్యేకంగా చెప్పాడు. సార్ స్ఫూర్తితోటి మొత్తం మండలాలలో ఉన్న 3 మండలాలు చేర్యాల, అక్కనపేట, సిద్దిపేట, వేరే జిల్లాల నుంచి కూడా అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనికి సర్పంచులు, ఎంపీటీసీలు ప్లస్ అందరూ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ గారు, ఇక్కడ లోకల్ చైర్మన్ గారు అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి చాలా గొప్పగా దీన్ని ప్రోత్సహించి ట్రాక్టర్లు వేసుకొని, లారీలు వేసుకొని, ఈవెన్ డీసీఎంలు వేసుకొని సొంత వాహనాల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టేసి చాలా గొప్పగా దీన్ని సక్సెస్ చేశారు. చాలా మంది మా రవీంద్ర రెడ్డి సార్ ఏసీబీ సీఏ గారు అంటున్నారు హైదరాబాద్లో కూడా ఇంత బాగా చేయలేదు. ఊళ్ళో రోడ్ల మీద పోతుంటే పవన్ కళ్యాణ్ పాటలు, అయోధ్య రామయ్య పాటలు ఇస్తుంటే నాకు కూడా విపరీతమైన శక్తి వచ్చి ఆ షూ ఇప్పేసి పరిగెత్తాను. అంత స్ఫూర్తితోటి మల్లెపూలు చల్లి, బంతిపూలు చల్లి స్వాగతం పలికారు కొన్ని ఊళ్ళలో అయితే చాలా గొప్పగా అనిపించింది నాకు కూడా. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడైతేనే సాధ్యం, ఈ ప్రజలు, ఈ గడ్డ వాళ్ళు, ఈ ఏరియా వాళ్ళు అయితే సాధ్యమేమో అనిపించింది. ఎంత మంచి మనసున్న ప్రజలు వీళ్ళు, ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు. ముఖ్యంగా చెప్పాల్సింది రాజమల్లయ్య సారు, సత్యనారాయణ సారు, వాళ్ళ ఫిజికల్ డైరెక్టర్ టీము ప్లస్ మా డాన్సర్స్ చాలా మంది నా ఫెస్ట్ చేసినా కూడా ఇక్కడ లోకల్ యూత్ వాళ్ళు చాలా గొప్పగా సహకరించారు. ఇక్కడ లైటింగ్ అనేది చేసిన యూసర్ కూడా చెప్పగానే డెకరేషన్, స్టేజ్ డెకరేషన్ చాలా అందరూ కూడా ఎక్కడ కూడా డబ్బుల విషయం కానీ ఎక్కడ మీరు చేస్తున్నారు, మా ఊరి గురించి చేస్తున్నారని చెప్పేసి చెప్పగానే గొప్ప డ్రోన్, ఎల్ఈడి చాలా కాస్ట్లీ ఇష్యూస్ కూడా నామినల్ ఫీజులతోటి చాలా గొప్పగా అందరూ వచ్చి దీన్ని సహకరించి గొప్ప సక్సెస్ చేసి ఒక పండగ వాతావరణంగా చేశారు.
ఇది ఇక్కడ యూత్కే సాధ్యం. ఇక్కడ దీన్ని గొప్పగా మన ఇంకొక ముఖ్య విషయం ఎవరిని కూడా విస్మరించిన విషయం ఏంటంటే గొప్ప అంటే దీన్ని నేను ఫెస్ట్ చేసాను ఒక 2 days బ్యాక్. నాకు కూడా ఫెస్ట్ అంటే రాజమౌళి గారు ఫెస్ట్ చేసి సిపి గారికి చెప్పాము, ఎమ్మెల్యే గారికి చెప్పాము, అనవని గారు చాలా కాటున్నారు. చాలా గొప్పగా చాలా మంది పిల్లలు సార్ మా కాలేజీలో చూసాము, మళ్ళీ ఇక్కడ చేసాం సార్ అని చెప్పేసి ఆ ఫెస్ట్ గురించి కూడా గొప్పగా చేశారు. ప్రెస్ మీడియా వాళ్ళు కూడా దాన్ని గొప్పగా హైలైట్ చేసి మంచి మంచి స్టోరీస్ రాశారు. ఈ ఘట్టం మీద పురిటి ఘట్టం మీద నెత్తుడి ఘట్టం మీద మళ్ళీ ఒక బలమైన సమాజానికి ఆరోగ్య సమాజానికి పునాదులు పడుతున్నాయని చెప్పేసి గొప్ప ఆర్టికల్స్ రాసి చాలా ఉత్తేజపరిచారు. చాలా దీని పబ్లిసిటీ ఈవెన్ హైదరాబాద్ మెయిన్ మా బ్యాచ్మెంట్స్ కూడా చూశారు ఆ ఫెస్ట్ న్యూస్ ను. కాబట్టి మీడియాను కూడా ఈ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని హైలైట్ చేసి ఎలివేట్ చేసిన మీడియా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఆర్డీఓ గారు కానీ ప్లస్ ఆర్టీఓ గారు కానీ ఎవరైనా కూడా అందరూ సహకరించారు. మా VPOs ను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరిని విలేజ్ వైజ్ ఫిట్ పక్కనపేట, ఫిట్ బల్లునాయక్ తండ, ఫిట్ రామవరం, ఫిట్ గౌరవెల్లి అని చెప్పేసి ఫిట్ మమదాపురం ప్రతి ఒక్క విలేజ్ లో ఫిట్ గ్రూప్స్ అని పెట్టేసి పరిగెత్తే పిల్లలను అందులో గ్రూప్ లో చేర్చి ప్రతిరోజు రన్నింగ్ చేయించేసి ఆ రన్నింగ్ ఈవెంట్స్ అందులో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క VPO మార్నింగ్ పోయి అక్కడ రన్నింగ్ చేసి ఆ VPO ఫోటోస్ పెట్టమని చెప్పేసి మా సర్కిల్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిట్ గ్రూప్స్ పెట్టేసి ప్రతిరోజు రన్నింగ్ ఈవెంట్స్ పెట్టేసి దానిలో గ్రూప్స్ లో ఈవెంట్స్ అన్ని దాన్ని పోస్ట్ చేయించేసి చాలా ప్రతి పోలీస్ కానిస్టేబుల్ VPOs చాలా గొప్పగా దీన్ని సహాయం చేశారు. వారి యొక్క సహకారం కూడా మరవలేనిది. అందరికీ మా సర్కిల్ తరఫున, నా తరఫున, ఏసీపీ గారు ఉన్న సిపి గారు తరఫున అందరి కానిస్టేబుల్స్ కు, ఏఎస్ఐలకు, హెడ్ కానిస్టేబుల్లకు అందరికీ ధన్యవాదాలు. ఫిజికల్ డైరెక్టర్లకు, స్టూడెంట్స్ పోలీస్ క్యాడెట్ కూడా చిన్నపిల్లలు పాపం మార్నింగ్ వచ్చి ధన్యవాదాలు చేశారు. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ఇంత గొప్ప కార్యక్రమం. నాకు నిన్న రాత్రి ఎమ్మెల్యే గారికి చెప్పాను, సిపి గారికి చెప్పాను. నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా దీన్ని ఆహ్వానం చేసి ఎవ్రీ ఇయర్ జాన్ వెల్సన్ వర్ధంతి రోజు December 19 రోజు ప్రతి సంవత్సరం ఇక్కడ మారథాన్ చేసుకుందాం సార్ అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి సిపి గారు చెప్పారు. మేము ఉన్నా లేకపోయినా ఉద్యోగపరంగా వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఖచ్చితంగా ఎక్కడైనా ఎప్పటికీ ఈ టర్మ్ లో ఈ సీజన్ లో కంపల్సరీ ఉస్నాబాద్ మారథాన్ చెప్పేసి కంటిన్యూ చేస్తారని చెప్పేసి మాకు హామీ ఇస్తారని చెప్పి యువతకు నేను కోరుకుంటాను. ఇక్కడ ప్రజలకు యువతకు అందరికీ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేసి ఉస్నాబాద్ మారథాన్ లో ఉస్నాబాద్ ని చరిత్రలో ఒక స్పోర్ట్స్ చరిత్రలో నిలుపుతారని చెప్పి ఆశిస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వెన్నుండి మా సిపి గారికి ప్రత్యేకంగా చెప్పాలి. ఎవ్రీ మినిట్ సారు ఏమేమి జరుగుతుంది అని చెప్పేసి ఎవ్రీడే దాన్ని ఫాలో అప్ చేస్తాడు. నిన్న ప్రత్యేకంగా సిపి గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాక పర్సనల్ గా వచ్చి ప్రత్యేకంగా మా సిపి గారికి ధన్యవాదాలు. మున్సిపల్ సిబ్బంది కూడా చాలా గొప్పగా దీన్ని ఇంత పెద్ద అడిగి ఉన్నట్టుండే చాలా మంది మున్సిపల్ సిబ్బంది కష్టపడి రాళ్ళు ఏరి సేఫ్ చేసి అందరికీ ఎలక్ట్రీషియన్స్, ఫ్లెక్సీ ప్రింటర్లకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎవరైనా మిస్ అయితే క్షమించగలరు. ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఉస్నాబాద్ ఫుల్ మారథాన్లో కలుసుకుందామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి నాట్ లీస్ట్ మా క్లాస్మేట్ మై మధు కూడా అడగగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని గొప్పగా టేస్ట్ఫుల్గా చేసిన మా మై మధు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, సిపి గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ డే. అందరూ హలో అందరం కలిసి జనగణమనతోటి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. దయచేసి కూర్చున్న వాళ్ళు లేచి నిలబడి మన జాతీయ గీతాన్ని ఆలపిద్దాం. ఓకే,
जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की कौन खोलिया खड़ा हुआ Hey,
Hey, Vicky!
ఓకే సార్. రావాలి, వేరే ఉన్నది. ఇలాంటి వార్తా ప్రసారాలు ప్రోగ్రామ్స్ మరెన్నో చూడాలంటే మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి కేఎల్టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు వీక్షించగలరు. అదేవిధంగా యూట్యూబ్లో కూడా ప్రసారాలను కేఎల్టీవీ ఉస్నాబాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించగలరు.